మీకు ఎక్కడి నుంచి ఆ కథలన్నీ వచ్చి అలా పడితే సార్? తెలిస్తే బాగుండండి, ఇంకా ఎక్కువ కథలు రాద్దును. అవునా? తెలియట్లేదు ఫ్రమ్ వేర్ దే ఆర్ కమింగ్. బజరంగి భాయిజాన్ అన్ని సినిమాలు చూశాను. అన్నిటికీ ఎంత బాగా స్క్రీన్ ప్లే చేసినా, రాజమౌళి గారు ఎంత అద్భుతంగా తీసినా, సల్మాన్ ఖాన్ ఎంత బాగా చేసినా, ఊపిరి మాత్రం ఆ కథ థ్రెడ్ ఏదైతే ఉందో అది మీరు పట్టేశారు. ద సోల్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. ఎస్, సోల్ నాది కాదండి, దట్ బిలాంగ్స్ టు మిస్టర్ ఫాసిల్. మీరు చూసారు కదా పసివాడి ప్రాణం, అందులోదండి ఆ సోల్. సో మీరు ఒక మాట ఎప్పుడు అంటూ ఉంటారు, గతంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, కథలన్నీ అవే ఉంటాయి, అవునండి, పాత కథలే కొత్తగా చెప్పాలని చెప్పి. అవునండి. సో పాత కథల్ని మీరు అంత కాన్ఫిడెంట్గా కొత్తగా చెప్పి ఇంత ఇన్వెస్ట్ చేసి ఒక బాహుబలి లాంటి సినిమా తీశారంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అసలు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తూ ఉంటే శివగామి ఈ మేనరిజమ్స్ ఉండాలని, శివగామి క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఎవరు ఊహించుంటారు, ఎప్పుడు ఊహించుంటారు? ఇలాంటి ప్రశ్నలు కలుగుతాయి. అట్లా కాదండి, మీరు డైరెక్టర్ తాలూ గొప్పతనం నాకు ఆపాదించేస్తున్నారు. అవునా? కథ చెప్పడం వరకే నా బాధ్యత తప్ప వాటి ఎట్లా నిలబడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కూర్చోవాలి, ఆంగికం వాచికం అన్నీ కూడా డైరెక్టర్ మనసులో బదిలీ. అంటే అఫ్కోర్స్ కథ చెప్పేటప్పుడు కొంత తడుతుంది, మిగతాదంతా ఇంప్రవైజేషన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి. అండ్ ఇప్పుడు బహుశా ఈ ప్రశ్న అడగకూడదు నేను, బాహుబలి ఒక పాయింట్ దాటిపోయాక మనందరం ముద్దుబారిపోతాం. అంటే సక్సెస్ కూడా కొన్ని హద్దులు ఉంటాయి మనం అనుభవించడానికి. అంతకంటే మించిన సక్సెస్ ఇలా వచ్చినప్పుడు దాన్ని ఎలా స్వీకరించాలి, ఎలా ఆస్వాదించాలి? రెండు రకాలండి, ఒక రచయితగా, ఒక దర్శకుడికి తండ్రిగా, ఒక తెలుగువాడిగా, మూడు రకాల ఉంటాయి. ఒక రచయితగా ఏంటంటే మనం రాసిన కథకి అంత అపూర్వ విజయం రావటం చాలా ఆనందం దాటి ఇంకేదైనా మాట ఉంటుంది ఉంటుంది. మా అబ్బాయి దాన్ని డైరెక్ట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంటుంది. దీనికన్నా కూడా సగటు ప్రేక్షకుడిగా ఒక మంచి కథ ఉంటే, ఆ కథని తెరకెక్కించిన నేర్పడిన ఒక డైరెక్టర్ ఉంటే ఎంతన్నా పెట్టుబడి పెట్టి సినిమా తీయచ్చు అని ప్రొడ్యూసర్కి ధైర్యం ఇస్తుందండి. అది ఎక్కువ ఆనందంగా ఉంది. అది మన తెలుగు సినిమా కావటం తెలుగువాడిగా నాకు గర్వకారణం. మీరిప్పుడు అంటే కోర్స్ ఈ టాపిక్లోకి రాబోతున్నాం కాసేపట్లో. మీరిప్పుడు శ్రీవల్లి అనే సినిమా దర్శకత్వం కూడా వహించిన విషయం తెలిసిందే. కానీ గతంలో మీరు అంటే ఇలాంటి అటెంప్ట్స్ బాహుబలి విషయంలో కానీ నేనే చేస్తాను అనే ఒక, డెఫినెట్గా మన కథ అంటే మనకు కొంత స్వార్థం ఉంటుంది ఎంత కొడుకైతే మాత్రం, అలా ఎప్పుడు అనిపించలేదా మీకు? లేదండి, లేదు. ఎందుకంటే సినిమా అనేది కథ రాయటం ఒక ఎత్తు అయితే దాన్ని తెరకెక్కించడానికి చాలా చాలా వేరే ఫ్యాకల్టీస్ కావాలి, చాలా ఓపిక కావాలి. దానికి ఓపికతో పాటు ఏదంటే మొన్న ఒక మాట వాడాను ఆడియో ఫంక్షన్లో, ఏక సినిమా వ్రతం అని చెప్పాను, ఏకపత్ని వ్రతం లాగా. చాలా కష్టం అది. చాలా కత్తిమీద సాములండి. 5 సంవత్సరాల పాటు ఈ సినిమా అఖండ విజయానికి కారణానికి ఏంటంటే ద సిన్సియారిటీ అండ్ ఆనెస్ట్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద డైరెక్టర్, ద మెయిన్ హీరో అండ్ ద ప్రొడ్యూసర్స్. మోర్ దెన్ ఎనీథింగ్ కమిట్మెంట్. ద కమిట్మెంట్ అంటే ఎక్కడో అక్కడ నాకు తెలుసు అండి, ఎన్నోసార్లు నాకు తెలుసు. 5 సంవత్సరాల దీంట్లో పలానా వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఆ సినిమా చేద్దామంటే పొరపాటు కూడా వినేవాడు కాదు. ఈ చెవుల నుంచి నా చెవుల నుంచి వదిలిపెట్టేసేవాడు. సినిమా ఇంకొక 2 నెలలకి మాముతుందనగా ఏమంటే నెక్స్ట్ సినిమాకి ఏదైనా కథ ఆలోచించండి అప్పుడు అన్నాడండి. 5 సంవత్సరాల్లో అంతవరకు అసలు మాట ఏమనలేదు. అది కూడా ఏమనలేదు, నెక్స్ట్ సినిమాకి ఏదైనా ఆలోచించండి అన్నాడు అంతే. ఆ నిబద్ధతను చూసారండి, అది నాకు లేదండి, అస్సలు లేదండి. ఎందుకంటారన్నమాట? ఏమో చెప్పలేదు. ఒక గంట కన్నా దేని మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేను, ఇంకో పక్క దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. సజ్జా అట్లాంటి సినిమాలు తీయాలంటే ఆ నిబద్ధత ఉంటే తప్పు చేయకూడదు. ఇవేంటంటే చిన్న చిన్న సినిమాలు చేసేయచ్చు కాబట్టి వీటి అనుకుంటాను నేను.